ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమంగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పని దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన యొక్క వాక్యాంశము తల్లిదండ్రులకు విధేయులై ఉండుట. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ప్రభునందు ప్రియులారా, దేవుని బట్టి మెచ్చుకొనదగినటువంటి విషయములలో ఒకటి ఏమిటి అని అంటే, మనము తల్లిదండ్రులకు విధేయులమై జీవించటం. అంటే వారి మాటకు మనము గౌరవం ఇవ్వటం, వారి మాటకు మనము లోబడి జీవించటం. దేవుని యొక్క వాక్యం 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఇంకా తల్లిదండ్రుల్ని గౌరవించే విషయంలో అనేక విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మరి నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని చెప్పని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మరి మనము తల్లిదండ్రుల్ని సన్మానించటం, తల్లిదండ్రులకి విధేయత చూపించటం అంటే ఏమిటి అని అంటే, వారిని మనము గౌరవించాలి, వారిని మనము అవమానపరచకూడదు, తృణీకరించకూడదు. మరి చాలామంది పిల్లలు వారి యొక్క తల్లిని వారి యొక్క తండ్రిని ఎంతగానో చులకనగా చూస్తారు, చేతకాని వారిగా చూస్తారు. మరి దేవాతి దేవుడైతే అలా అనుకోవట్లేదు, కానీ తల్లిదండ్రుల్ని గౌరవించాలని, వారిని సన్మానించాలి అని చెప్పని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి తల్లిదండ్రుల్ని మనం ఎప్పుడైతే సన్మానిస్తామో, వారిని ఎప్పుడైతే మనము దేవుని యొక్క ప్రేమతో మనము ప్రేమిస్తామో, మనమంట దీర్ఘాయుష్మంతులుగా ఉంటామంట. అంటే ఎక్కువ కాలము మన ఆయుష్ ఉంటుంది. అంటే ఎక్కువ ఆయుష్ కలిగినటువంటి వారముగా మనం ఉంటాం, ఎక్కువ కాలము జీవించే వారముగా మనం ఉంటాం. మరి చాలామందికి అనేక సంవత్సరాలు బ్రతకాలని ఆశ ఉండిద్ది, కానీ తల్లిదండ్రులను మాత్రము గౌరవించరు, వారికి విధేయత చూపించరు. మరి నీవు తల్లిదండ్రులకు విధేయత చూపించకుండా, గౌరవం వాళ్ళ మాటకు విలువ ఇవ్వకుండా ఉండినట్లయితే నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఎలా జీవించగలవు? దీర్ఘాయుష్మంతురాలుగా ఎలా జీవించగలవు నువ్వు? ఈ వాక్యం వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియమైనటువంటి సహోదరులారా, నీ తల్లిదండ్రులను నువ్వు చేతకాని వారిలాగాను, తృణీకరించబడినటువంటి వారుగాను, ఎందుకు పనికిరానటువంటి వారుగాను నీవు చూస్తూ ఉన్నావేమో. వారిని పురుగు కంటే హీనముగా చూస్తున్నావేమో, వారిని ఎంతగానో నిర్లక్ష్యం చేస్తున్నావేమో, వారిని నువ్వు పట్టించుకోవట్లేదేమో, వారు నిన్ను బట్టి ఎంతగా దుఃఖపడుతున్నారో, వారు నిన్ను బట్టి ఎంతగా బాధపడుతున్నారో. నీవు నీ తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించకుండా నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నావేమో, నువ్వు చాలా నష్టపోతావు. మరి తల్లిదండ్రుల్ని ద్వేషించేటువంటి వారి గురించి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండే వారి గురించి, వారి దీపం అంట కారు చీకటిలో ఆరిపోతుంది. అంటే దేవుడు మనకు మన ఆత్మదీపమును గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మన యొక్క ఆత్మదీపము ఆరిపోతుంది. ఎక్కడ ఆరిపోతుంది అంటే కారు చీకటిలో ఆరిపోతుంది. అంటే మనము నరకానికి వెళ్ళిపోతాం, నిత్య మరణానికి మనము వెళ్ళిపోతాం. నువ్వు ఏ వయసులో ఉన్నా సరే, నువ్వు ఎంత పెద్దదానివైనా ఎంత పెద్దవాడివైనా నీ తల్లిదండ్రులని గౌరవించాలి, నీ తల్లిదండ్రులని సన్మానించాలి. దాని ద్వారా నీకు మేలు జరుగుతుంది. మరి అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాట గౌరవించాలంటే, మరి వారు దేవునికి వ్యతిరేకము కాని విషయాలు చెప్పేంత వరకు కూడా వారిని గౌరవించాలి. వాళ్ళు దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయాలు నీకు చెప్పి వాటిని చేయమంటున్నారంటే వారు దేవుణ్ణి గౌరవించట్లేదు. కాబట్టి ఆ విషయంలో నీవు వారి మాటను లోబడవలసినటువంటి అవసరం లేదు. మరి కొంతమంది బిడ్డలకు దుర్బోధలు చేస్తూ ఉంటారు, అబద్ధాలు చెప్పని చెప్తూ ఉంటారు, బూతులు మాట్లాడని చెప్తూ ఉంటారు. ఇదిగో
ఇదిగో వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి, నువ్వు వాళ్ళని ప్రేమించకూడదు, వారు మనల్ని ఇలా బాధలు పెట్టారు, అలా బాధలు పెట్టారు కాబట్టి నువ్వు వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అన్నట్లుగా అనేక మంది చెప్తూ ఉంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ తల్లిదండ్రులు ఒకవేళ అలా చెప్తూ ఉంటే వారిని ప్రేమతో హెచ్చరించండి. అమ్మ అలా చెప్పకూడదు, మనం అలా చేయకూడదు, మనం దేవుని బిడ్డలము నాన్న, మనం దేవుని బిడ్డలము, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, మనము దేవుని ప్రేమ కలిగి మనం జీవించాలని నీ తల్లిదండ్రులకి నువ్వు అర్థం చేసుకునే విధముగా చెప్పే ప్రయత్నం చేయగాని తల్లిదండ్రులకు విధేయత చూపించాలి కదా అని చెప్పని వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చెప్తే వాటిని చేయకూడదు. మరి మన తల్లిదండ్రుల కంటే ముందు మనము దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని యొక్క ప్రేమతో దేవుడు మనకిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని మనము ప్రేమించి గౌరవించాలి. మరి మన తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా ఉంటే అది మనకి ఎంతో దీవెనకరము, ఆశీర్వాదకరము. వారి గురించి మనము ప్రార్థన చేయాలి, వారు చెప్పినటువంటి మాటలు మనము వినాలి, వారిని గౌరవించాలి, వారిని మనము సన్మానించాలి. మరి తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించి మేలులు పొందుకునేటువంటి కృపను దేవాతి దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి పెట్టునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.